అసలైన కథానాయకులు సైతం పక్కకి వెళ్ళిపోయి హనుమంతుడికి అంతటి కీర్తి రావడానికి కారణం ఏమిటంటే ఆ కీర్తిని ఆయన ఆశించకపోవడమే కారణం. మనకి ఎందుకు రాదు ఆ కీర్తి అంటే ఆశిస్తాం కాబట్టి రాదు. ఆశించకపోతే అన్నీ వస్తాయి, ఆశిస్తే ఏదీ రాదు, ఆశ కూడా తీరదు. హనుమంతుడు ఏమీ ఆశించలేదు. బాల్యమంతా అమాయకత్వంతో, ఒక సాహసంతో, ఒక రకంగా దుస్సాహసాలతో నడిచింది ఆయన బాల్యమంతా. కాస్త ఎదిగేసరికి ఆయన ఏమిటో ఎలా ఉండాలో మహర్షుల శాపం కారణంగా ఆయనకి తెలియవచ్చింది. అక్కడి నుంచి ఆంజనేయుని జీవితంలో రెండే పనులు, ఒకటి కర్తవ్యం, రెండు స్మర్తవ్యం. ఆయన కర్తవ్యం ఏదో ఆయన చేసేవాడు, మిగిలిన సమయమంతా రామ్ 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 రామ్. ఇక్కడ బళ్ళారి పట్టణంలో మేము అడుగు పెట్టగానే మాకు ఆతిథ్యం ఇచ్చినటువంటి అజయ్ కుమార్ గారి గృహంలో మాకు మొట్టమొదట వినపడిన నామం శ్రీరామ జయ రామ జయ జయ రామ. అక్కడి నుంచి మేము ఎక్కడ అడుగు పెట్టినా వినపడుతూనే ఉంది. మేము దంపతులు చాలా ఆనందించాం. ఆ ఇల్లాలు మాకు హారతి ఇస్తూ శ్రీరామ జయ రామ జయ జయ రామ అని నామం చేస్తుంటే ఎంతో సంతోషించాం మేము. నిజంగా ఇదే మనల్ని కాపాడేది. స్మర్తవ్యం అంటే అదే. మనం జీవితంలో ప్రశాంతంగా ఉండాలి అంటే జీవితాన్ని చిలకాలి, కెలకూడదు. చిలికితే వెన్న వస్తుంది, కెలికితే కంపు వస్తుంది. ఏమిటి చిలకడానికి కెలకడానికి తేడా ఏమిటి? చిలికేటప్పుడు కవ్వం పెడతారు, పాలు కాచి తోడుపెట్టి అది పెరుగైన తర్వాత చిలుకుతారు. ఆ కవ్వాన్ని చూడండి, తెలుస్తుంది. ఇప్పుడు ఊరికే కొత్తగా వచ్చినటువంటి ఏవో ఇనప తీగలు ఏవో వచ్చే స్ప్రింగులు ఇలా తిప్పుతారు, మంగళహారతి పళ్ళని తిప్పినట్టు. అది కెలకడమే, చిలకడం కాదు. అది ఉపయోగమే లేదు. పూర్వం కవ్వాలు ఉన్నాయే, ఓ పెద్ద అది చిలికేటువంటి స్తంభాలు ఉంటాయి, కవ్వపు స్తంభం అంటారు, కవ్వపు రాట అంటారు. దానికి కవ్వం ఉంటుంది, దానికి ఇలా తాడు పెట్టి ఇలా నిలబడి ఇలా చిలుకుతూ ఉంటారు. అలా చిలికేవారు కాబట్టి అందరి నడుములు సన్నగా ఉండేవి, ఎక్కడికి జిమ్కి జమ్కి వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు అవి ఏమీ లేవు కాబట్టి మొత్తం అన్నీ ఊబకాయాలు వచ్చాయి. ఎక్కడ చూసినా ప్రతి ఇంట్లో పొద్దున్నే చిలకడం కనిపించేది. దాంతోపాటు యదునందనుడు శ్రీకృష్ణునికి ఇష్టమైనటువంటి గీతాలు పాడేవారు. ఊరికే చిలుకుతారా? భారతీయులు ఎప్పుడూ ఏ పని కూడా మామూలుగా చేయరు, మౌనంగా కూడా చేయరు, ఓ పాట పాడుతూ చేస్తారు. అందున స్త్రీలు మరీ ప్రత్యేకత. ఓ పాట పాడతారు. స్త్రీ అంటేనే సంగీతం, స్త్రీ అంటే పాట. అందుకని ఓ పాట పాడతారు. ఆ భాగవతం మీద పాటలు, శ్రీకృష్ణుని మీద పాటలు పాడేవారు. శరీరానికి వ్యాయామం ఉండేది. ఆ చిలికినటువంటి వెన్న వచ్చేది. ఆ చిలికినప్పుడు మీరు గమనించండి, జీవితాన్ని కూడా ఏదైనా సమస్య వస్తే ఏం చేయాలో అర్థమవుతుంది. ఆ కవ్వం ఎప్పుడు ఆ పెరుగు కుండలో ఒకచోటే ఉంటుంది, అది ఇలా తిరగదు, యాత్ర చేయదు. అది యాత్ర చేస్తే చిలకడం కుదరదు, ఒకచోటే ఉంటుంది. ఒకచోటే ఉండి ఇలా 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 అంటూ ఉంటే అక్కడ నుంచి రేణువులు వెదజల్లబడి కొన్ని పేరుకుని, కొన్ని తేరుకుని, కొన్ని చేరుకుని, కొన్ని కూరుకొని వెన్న ఏర్పడుతుంది. సరిగ్గా మనకు సమస్య వచ్చినప్పుడు అలాగే చేయాలి. కంగారు పడద్దు, అందరికీ ఫోన్లు చేయొద్దు, దాన్ని ఫేస్బుక్లో పెట్టేయద్దు, వాట్సాప్లో పెట్టేయద్దు, నానా గొడవ చేసేయద్దు. అక్కడ ఇదే కెలకడం అంటే. నీకు సమస్య రాగానే ఊరందరికీ సమస్య ఇలా బళ్ళారంతా చెప్పాలా దాన్ని? వాళ్ళంతా సుఖంగా ఉన్నారుగా. ఎక్కడ సమస్య ఉందో, ఎవరితో సమస్య ఉందో వారితోనే మాట్లాడు, తెలుసుకో వారితోటే వెంటనే. కాన్సన్ట్రేటింగ్ ఆన్ ది సేమ్ పాయింట్, అదే కవ్వంతో చిలకడం అంటే. అదే పాయింట్లో కాన్సన్ట్రేట్ చేయడం అంతే. ఆ చిలికిన కొద్ది ఏమవుతుంది? నిస్సారమంతా పక్కకి వెళ్ళిపోయి సారమైన నవనీతం వస్తుంది. జీవితమేనా అంతే. సమస్య ఎవరితో వచ్చిందో, ఎందువల్ల వచ్చిందో, ఎక్కడ వచ్చిందో, ఎంత మాత్రం వచ్చిందో అంత మాత్రమే తెలుసుకోవాలి. దానికి ఇంకా చేర్చేయకూడదు. ఈ సమస్య రాగానే మొన్న కూడా వచ్చింది, అంతకుముందు కూడా వచ్చింది, ఏమిటో ప్రతి సమస్య శుక్రవారమే వస్తుంది అని ఎవరి దగ్గరకు వాడు చేయి చాపేమనుకో, తర్వాత బజార్లో గుడి ముందు చేయి చాపాల్సిన కర్మ వస్తుంది వీడి వల్ల. వాడు యజ్ఞం అంటాడు, యాగం అంటాడు, జాతకం అంటాడు, నీ కర్మ అంటాడు, నా కర్మ అంటాడు, 3 ఎకరాలు అమ్మించేస్తాడు. చివరికి వీడి ముందు చేయి చాపిన కర్మకు మనం గుడి ముందు చేయి చాపాలి, ఇంకా డబ్బులు లేక. చేయి చాపొద్దు, అవసరం లేదు అక్కడ. నీకు అలా ప్రతిసారి ఏమీ ఆ ఆపదలు రాలా, ఒక్కసారి వచ్చిందంతే. దానికి మళ్ళీ కలుపుతాం మనం ఇక్కడ, అప్పుడు వచ్చింది, అవన్నీ ఏం సీక్వెన్స్ ఏం లేదు ఇక్కడ, ఒకటే ఉంది అక్కడ. అదే చిలకడం అంటే. ఆ ప్రదేశంలోనే కవ్వం తిరుగుతుంది తప్ప కుండంతా తిరగదు. కుండంతా తిరిగితే కుండ పగిలిపోతుంది. ఆ చిలకడం అర్థమైతే జీవితంలో ఎప్పుడు జీవితం చిలకల పందిరిలాగే ఉంటుందండి. చిలకల వాలిన చెట్టులా ఉంటుందండి. చిలక కొట్టిన మామిడి పండులా చాలా రుచిగా ఉంటుందండి.
మనం ఏం చేస్తామంటే చిలకడం మానేసి కెలుకుతాం. మజ్జిగ చిలికేటప్పుడు వేలెట్టి కెలకండి, వాసన వస్తుంది. పైగా వేలెట్టడం వల్ల ఇంకెవడూ పోసుకోడు దాన్ని, నువ్వు వేలెట్టావంటాడు. కవ్వం పెట్టి ఎంత చిలికినా హాయిగా పోసుకుంటారు. మనం వేలెట్టావనుకో, నేను చూసా నువ్వు వేలెట్టే అవతల బారే అంటాడు. ఈ కెలకడం అంటే ఏమిటంటే దాన్ని ఎలా, ఆ సమస్యను ఎలా డీల్ చేయడం అంటారు. నిర్వహించడం ఎలాగో తెలియక అనవసరమైన వాళ్ళందరికీ చెప్పేసి నానా గొడవ చేసేసి దాని మీద అరిచేసి ఇంట్లో సామాన్లు విరిచేసి కరిచేసి నానా గొడవ చేస్తే అవి సమస్య తీరకపోగా సామాన్లు పగిలిపోయాయి. ముందు ఇవన్నీ కొనుక్కోవాలి. ఇదే కెలకడం అంటే. హనుమంతుడు ఎప్పుడు జీవితాన్ని చిలుకుతాడు కానీ కెలకడు. ఎందుకంటే ఆయన పుట్టుకలోనే ఒక ఘర్షణ ఉంది. హనుమత్ జయంతి మనం ఎప్పుడు చేస్తామండి? వైశాఖ బహుళ దశమి నాడు చేస్తాం. రాబోతుంది త్వరలో, రేపు జూన్ 1వ తారీఖుని వైశాఖ బహుళ దశమి అవుతుంది. కానీ మీరు గమనించండి, ఉత్తర దేశం అంతా వేరే చేస్తారు, దక్షిణాదిలో కూడా కొన్ని ప్రాంతాల్లో వేరే చేస్తారు. ఒక నెల ముందే చైత్రంలోనే చేస్తారు. అది నన్ను అడిగితే శాస్త్రీయమైన విధానం కాదు. వైశాఖ బహుళ దశమే హనుమంతుని యొక్క జయంతి, దానికి ప్రమాణం ఉంది. మనకి ప్రతి నెలకి 7 పాలకులు ఉంటారు ఖచ్చితంగా. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం. ఇవి జతలుగా ఉంటాయి, 6 జతలు. అందుకే ఒక జత ఒక ఋతువు. వసంత, గ్రీష్మ, వర్ష, శరద్, హేమంత, శిశిర ఋతువులు. ఇప్పుడు వసంత ఋతువు ప్రవేశించింది. చైత్ర వైశాఖాలు వసంత ఋతువు. చెట్లు చిగుర్చి పువ్వులు పూజను అని ఉంటుంది పుస్తకంలో. ఎక్కడ చెట్లు ఉంటే కదా చికిత్సరానికి. మేము అదేమిటి ఏదో అన్నారు, విద్యాసాగర్ ఎయిర్పోర్ట్ ఏదో విద్యానగర్, ఆ జిందాల్ విద్యానగర్ నుంచి బళ్ళారు వస్తూ ఎక్కడైనా చెట్టు దొరుకుతుందేమో వాళ్దామని చూసాం. అసలు అవకాశం రాల. నమశివాయ. ఇక బళ్ళారిలో ఎంత ఉష్ణోగ్రత ఉంటుందో అర్థమైపోయింది. హైదరాబాదే నయం. 43.5 అని చెప్పి డ్రైవింగ్ చేసేవారు సారథి గారు, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ లాంటి వాడు పాపం. ఆయన చెప్పాడు 43.5. అమ్మయ్య అని సిద్ధపడిపోయాం గొడవ లేకుండా. మాకంటే ఇంకా 1 డిగ్రీ ఎక్కువలోనే ఉన్నారు మీరు. ఇంకా అదృష్టవంతులు, సూర్యభగవానుడికి దగ్గరగా ఉన్నారు. వీళ్ళ కథంతా శివుడు హనుమంతుడే. ఇంత ఉష్ణోగ్రత కారణం అంటే చెట్లు చిగుర్చి పువ్వులు పూయను 2వ తరగతి పుస్తకంలో ఉండాల్సిందే. ఎక్కడా చెట్లు చిగుర్చవు, ఎక్కడా పువ్వులు పూయవు. చెట్లు ఉంటే కదా పూయడానికి. పర్యావరణాన్ని ఈ రకంగా నాశనం చేస్తున్నాము. అలా నాశనం చేయొద్దనే హనుమంతుని బాల్యంలో వృత్తాంతం. ఇవాళ అదే కథా వృత్తాంతం. పర్యావరణం నాశనం చేయడం బాల్య చేష్ట, అజ్ఞానపు చేష్ట. దాన్ని సమస్త దేవతలు ఎదుర్కొంటారు. చివరికి ఏదో రకంగా బయటపడవచ్చు, కానీ అదొక గుణపాఠమే అందరికీ. వాయుదేవుడికి, హనుమంతుడికి, సూర్యుడికి, ఇంద్రాది దేవతలకి వెరసి కథాప్రకారంగా మనకందరికీ గుణపాఠం. అది ఈవేళ కథాంశం. రామాయణంలో ఆంజనేయుడు ఉంటే సుందరకాండతో మొదలు పెడతారు చాలామంది. సుందరకాండతో మొదలవలేదుగా హనుమంతుడు అప్పుడు పుట్టాడా? హనుమంతుడు పుట్టుక చాలా గొప్పది. ఆ పుట్టుకలో పెద్ద ఘర్షణ ఉంది. ఏమిటా ఘర్షణ అంటే, ప్రతి నెలకి 7 పాలకులు ఉంటారు. వైశాఖ మాసానికి కూడా 7 పాలకులు ఉన్నారు. ప్రతి నెలకి ఉంటారు. ఆ 7 ఎవరంటే, ఒక ఋషి, ఒక దేవర్షి, ఒక మహర్షి, ఒక దేవర్షి, ద్వాదశాదిత్యుల్లో ఒకడు, నాగజాతి నాయకులలో ఒకడు, ఒక యక్షుడు, ఒక రాక్షసుడు, ఒక అప్సరస. గమనించండి, భారతీయ సంప్రదాయం ఎవ్వరినీ తక్కువ చెయ్యలేదు. నెలని పరిపాలించేటువంటి పరిపాలకుల్లో రాక్షసులు ఉన్నారు. వీళ్ళు 5 ఏళ్ళు పరిపాలించే వాళ్ళలోనే రాక్షసులు ఉన్నారు. నమశివాయ, ఎంత అదృష్టవంతులు. అప్పుడు నెలకే ఉండేవారు. నెలకో రాక్షసుడు మారేవాడు, అదో సౌకర్యం ఉంది ఇక్కడ. ఇప్పుడు 5 ఏళ్ళైనా మారతారో లేదో చెప్పలేము. ప్రతి నెల పరిపాలకుల్లో 7 ఉంటారు. 7లో ఒకరు ద్వాదశాదిత్యుల్లో ఒకడు. శక్రుడు, అర్యముడు, పూషుడు అని 12 మంది ఉంటారు. అందులో ఒకడు ఉంటాడు, ఒక ఆయన ఉంటాడు. ఒక ఋషి, ఒక మహర్షి, ఒక బ్రహ్మర్షి, ఒక దేవర్షి, ఒక మహర్షి, ఒక దేవర్షి. ద్వాదశాదిత్యులలో ఒకడు. నాగజాతి ప్రముఖులలో ఒకడు, ఒక నాగుడు. వాళ్ళకు కూడా పరిపాలనలో భాగం ఉంది. అక్కడ రిజర్వేషన్లు ఉన్నాయి మొత్తం. ఒక్కరే కూర్చొని దేవతలే పరిపాలించారు, రాజులే పరిపాలించారు, పొరపాటు మాట. పురాణాలు చదవకుండా చెబుతున్న మాట అది. భాగవతం 12వ స్కంధంలో చాలా స్పష్టంగా శ్రీకృష్ణ ఉద్ధవ సంవాదంలో ఉంటుంది ఈ విషయం. హనుమత్ జయంతి విషయం అందులో ఉంటుంది. దాన్ని బట్టి లాగితే తెలుస్తుంది. అక్కడ హనుమత్ జయంతి అని ఉండదు, దాన్ని బట్టి లాగితే విషయం తెలుస్తుంది. జాగ్రత్తగా వింటే తెలుస్తుంది.
అందుకని ఒక మహర్షి, ఒక బ్రహ్మర్షి, ద్వాదశాదిత్యుల్లో ఒకడు, ఒక నాగజాతి నాయకుడు, ఆ పైన ఒక యక్షుడు, ఒక రాక్షసుడు, ఒక అప్సరస. అప్సరసలు కూడా పరిపాలకుల్లో పెట్టారు. అప్సరసలు అంటే కేవలం వేశ్యలు అనుకోవద్దమ్మా, చాలా పొరపాటు. పుణ్యాత్ముడికి పుణ్యభోగాలు అందించడం కోసం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కోరిన భోగాలు, అది వాళ్ళ బాధ్యత. వాళ్ళు బ్రహ్మజ్ఞానులు. రంభ, ఊర్వశి మొదలైన వాళ్ళు బ్రహ్మజ్ఞానులు. ఊర్వశి దగ్గర బ్రహ్మజ్ఞానం నేర్చుకున్న ఋషులు ఉన్నారు. ఊర్వశి అనగానే, రంభ అనగానే, మేనక అనగానే ఇక వస్తారు తలిపేస్తారని విర్యాలోచనలు చేయద్దు. ఇక్కడ వాళ్ళ పనేది కాదు. వాళ్ళు ఋషుల తపస్సు చెడగొట్టరు, పొరపాటు మాట. తపస్సును పరీక్షిస్తారు. దే ఆర్ ది ఎగ్జామినేషన్ ఆఫీసర్స్. ఒక యూనివర్సిటీలో చీఫ్ ఎగ్జామినేషన్ ఆఫీసర్, కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ఎటువంటి వాడు, ఇంద్రుడు అటువంటి వాడు. ఆయన పంపిస్తాడు వీళ్ళని, అది పరీక్ష చేయడానికి పంపిస్తారు. పరీక్ష చేస్తే కానీ సర్టిఫికెట్ ఎలా ఇస్తారండి? ఎవరికైనా ఇస్తారా? అంచేత విశ్వామిత్రుడు తపస్సు చేస్తే మేనకి ఎందుకు వచ్చిందంటే ఆయన చేసి చివట్లు తిందామనా, శాపం పొందామా? లేదా, ఆవిడ పరీక్షాధికారి. నువ్వు కామానికి లొంగుతావా లొంగవా అని లొంగాడు ఆయన. 10 ఏళ్ళు చలిపేసాడు, మళ్ళీ తీయలేదు, అయిపోయింది, తపస్సు అంతా పోయింది. అదే ఆయనకి తెలిసి వచ్చిన తర్వాత, శకుంతల పుట్టిన తర్వాత, వదిలేసిన తర్వాత ఆయనకి జ్ఞానోదయం అయ్యాక రంభ వచ్చింది. మళ్ళీ వచ్చింది రంభ పరీక్షకి. రాయవతో వ్యధవేషాలు ఎత్తున్నాడు. 10,000 ఏళ్ళు రాయి అయింది. అప్పటికి జ్ఞానోదయం అయింది అనమాట. అంతకుముందు ఈయన రాయి అయ్యాడు, తర్వాత ఆవిడ రాయి అయ్యింది. మరి విశ్వామిత్రుడు తెలుసుకున్నాడా లేదా? మనం కూడా జీవితంలో అంతే. తప్పు చేస్తే తప్పు లేదండి, తప్పు చేయడం మానవ సహజం. తప్పు చేయడం మానవ సహజం. చేసిన తప్పు దిద్దుకోవడం మహాత్ముల లక్షణం. తప్పు చేసి చెయ్యలేదనడం మూర్ఖత్వం. తాను చేసిన తప్పును ఎదుటివాడి మీద రుద్దేయడం రాజకీయం. అంత నీచానికి వెళ్ళకూడదండి. కనీసం 4వ దశకి వెళ్లకుండా ఉంటే చాలు. సహజమైన దశ ఏమిటంటే, మనం అందరం ఏదో ఒక తప్పు చేస్తాం. తప్పులు కూడా 4 రకాలు ఉంటాయి. ముందు పొరపాటు, దానికంటే కొంచెం ఎక్కువది తప్పు, దానికంటే ఎక్కువది నేరం, దానికంటే ఎక్కువది ఘోరం. పొరపాట్లు అందరూ చేస్తారు. పొరపాటు అంటే ఇప్పుడు నేనే ఏదో వేగంలో మాట్లాడుతూ వాల్మీకి రచించిన భారతం అనొచ్చు, అది పొరపాటు. అది వాల్మీకి రచిస్తాడా భారతాన్ని? వ్యాసుడు రచించాడు, అది నాకు తెలియదు ఏమిటి, ఏదో వచ్చేసింది అలా. అది పొరపాటు అంట, బై మిస్టేక్ అంట. పర్వాలేదు, అది పెద్ద సమస్య కాదు, ఎవరికైనా వస్తుంది. ప్రమాదో ధీమతామపి అన్నారు. మహామేధావులు కూడా పొరపడతారు అన్నారు, దానికే ఉంది. పొరపాటును మించింది తప్పు, అది చేయకూడదు. విచక్షణతో ఆలోచించాలి. మనస్సు ఎప్పుడు పొరపాటు చేస్తుందో, తప్పు చేస్తుంది, బుద్ధితో దాన్ని ఆపాలి. మనస్సు మత్తగజం, బుద్ధి అంకుశం. మత్తగజాన్ని అదుపులో పెట్టడానికి ఇంత అంకుశం చాలండి, పెద్ద గడ్డపార ఉండదండి, ఇంత అంకుశం ఉంటుంది. పైగా అదుపులో పెట్టేవాడు ఎవరో తెలుసా? ఏనుగులు నడిపేవాళ్ళని మీరు గమనించండి. వాడు భూమికి 3 అడుగులు ఉంటాడు. వాడు మావటీడు పొట్టివాడు, 3 అడుగులు ఉంటాడు. పూర్వం ఈ పొట్టి వాళ్ళకి, మరుగుజ్జు వాళ్ళకు కూడా ఉపాధి కల్పన చేసినటువంటి జాతి భారత జాతి. ఎవ్వరికీ అన్యాయం చేయలేదండి. ఇవాళ హిజ్రాలు చాలామంది రోడ్డమ్మట అడుక్కు తింటున్నారమ్మా. హిజ్రాలు ఎంత అవమానం. ఒకప్పుడు వారిని మన హిందూ సంస్కృతి ఎంత గౌరవించిందో తెలుసా? ప్రతి మహారాజు అంతఃపురంలో 20 మంది హిజ్రాలకి ఉద్యోగ కల్పన చేశారు, ఉపాధి కల్పన చేశారు సగౌరవంగా. వారిని కంచుకి అనేవారు. కంచుకము అంటే రవిక. ఆడవాళ్ళు తొడుగుతారు కానీ మగవాళ్ళు తొడగరగా, మగవాడై ఉండి రవిక తొడిగేవాడిని కంచుకి అంటారు. వాడిని అంతఃపురం దగ్గర భటుడుగా పెడతారు. వాడికి పూర్తిగా జీతం, ఉద్యోగం, 60 ఏళ్ళు ఉద్యోగం, తర్వాత పెన్షన్ కూడా ఉంటుంది. అంత కాపాడారు. ఏ వికలాంగులను కానీ, ఏ నపుంసకులను కానీ, ఏ రకమైన అవయవ లోపం, బుద్ధి లోపం కలిగిన వాళ్ళని కానీ అవమానించకుండా అందరికీ ఉపాధి కల్పన చేసినటువంటి జాతి హైందవ జాతి. అదే మన ధర్మం, హిందూ ధర్మం. అందరిని చూసుకోవాలి. ఇవాళ ఏమిస్తున్నారు ఉద్యోగాలు? ఎక్కడ చూసినా ట్రాఫిక్ జంక్షన్లో హైదరాబాద్లో వీళ్ళు వచ్చి తలుపు కొడతారు, ఇవ్వకపోతే నానా హడావిడి చేస్తారు. అవేళది అలాంటి వాళ్ళు. అలాగా తప్పు జరుగుతుంది, తెలుసుకుంటే మహాత్ముడు అంట. తప్పు చేయడం సహజం, అది దాన్ని తెలుసుకో, ఇంకా చేయకు. చైనాలో ఒక సామెత ఉంటుంది, ఒకసారి చేస్తే తప్పు కాదంటారు. కోర్టు వాళ్ళు కూడా క్షమిస్తారట. ఒక్కసారి చేస్తే తప్పు కాదు, చైనా సామెత. అంటే ఒకసారి ప్రతివాడు చేస్తాడు, వదిలే ఆ విషయం. దాని గురించి ఆలోచించుకో. కానీ మూర్ఖత్వం ఎలా ఉంటుందంటే, చేసి కూడా చెయ్యలేదని వాదిస్తాడు. ఆ దశకి వెళ్ళిపోయాడు. ఇంక 4వ దశ ఏమిటంటే, వాడు చేసే తప్పు మన మీద గంటేస్తాడు. చేసింది నువ్వు, నన్ను అంటున్నావు. ఎందుకంటే మనం అంటావేమో అని భయంతో వాడేముందంటాడు. ఇదే రాజకీయం. ఇప్పుడు ఎన్నికల సీజన్ అంతా చూస్తే మీకు ఆ రాజకీయం ఎలా ఉంటుందో అర్థమవుతుంది బాగా. చేస్తున్న తప్పు వీడు, వాడిని అంటాడు. మనకు అర్థం కాదు ఎవరు తప్పు చేశారు, మనమే తప్పు చేసాం, వాళ్ళని ఎన్నుకునేలా అర్థమవుతుంది.
ఇదే ఈ ప్రకరణంలో ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటే మనిషి తన తప్పులు తాను తెలుసుకోవాలి. హనుమంతుడు కూడా తప్పులు చేశాడు, తెలుసుకున్నాడు. ఇవాళ కథాంశం అది. హనుమంతుడు అయినంత మాత్రాన తప్పులు చేయడు, రాముడైతే చేయడు, సీత అయితే, ఇవన్నీ మన అభిప్రాయాలండి. అదేం లేదు. చరిత్రలో మహాపురుషులు, అవతార పురుషులు, మహర్షులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా తప్పులు చేశారు. అంత మాత్రం చేత వాళ్ళ లోకు గట్టి మాట్లాడక్కల్లా. ఏదో పొరపాటు జరుగుతుంది, సరి చేసుకుంటారు. వాళ్ళకి మనకి తేడా ఏమిటంటే వాళ్ళు చేసిన తప్పును వాళ్ళు తెలుసుకున్నారు, మళ్ళీ చేయలేదు. మనం అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తూ సమర్థించుకుంటున్నాం. ఈ మూర్ఖత్వానికి, ఈ రాజకీయానికి వెళ్ళకూడదు. అదే కథాంశం. పరిపాలకుల్లో ప్రధానంగా ఒక మహర్షి, ఒక దేవర్షి, ఒక ద్వాదశాదిత్యుల్లో ఒకడు, ఒక నాగజాతి నాయకుడు, ఒక యక్షుడు, ఒక రాక్షసుడు, అప్సరస ఉంటారంట కదండి. అందులో వైశాఖ మాసానికి ఉండే పరిపాలకులు ఎవరు అంటే అర్యమా పులహో ధౌజాఖ. భాగవతంలో ఉంటుంది ఈ మాట, ద్వాదశ స్కంధంలో శ్లోకం రూపంలో చాలా స్పష్టంగా ప్రమాణంతో మాట్లాడితే అది అందరికీ తెలుస్తుంది, నమ్ముతారు ఖచ్చితంగా. అర్యమా పులహో ధౌజాఖ ప్రకేతి పుంజికస్థల నారద కచ్చనీరశ్చ వహంత్యేతే స్మ మాధవం. ఈ వైశాఖ మాసాన్ని మాధవ మాసం అంటారు. ఇప్పుడు నడుస్తున్న చైత్ర మాసాన్ని మధుమాసం అంటారు. కృష్ణశాస్త్రి గారి వంటి కవి ఎప్పుడైనా రాస్తే వసంతం అనేవాడు కాదు, మధుమాసం 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 అనేవాడు. చైత్రమాసాన్ని మధుమాసం అంటారు. మనం చైత్రం వైశాఖం అంటాం. వేద పరిభాషలో వాటిని అలా అనరు. మధుమాసం మాధవ మాసం అంటారు. తర్వాత వచ్చే జ్యేష్ఠ ఆషాఢ మాసాలను మనం జ్యేష్ఠ ఆషాఢాలు అంటాం. వేదంలో వాటిని శుచిమాసం శుక్రమాసం అంటారు. తర్వాత వచ్చేటువంటి శ్రావణ భాద్రపదాలను మనం శ్రావణ భాద్రపదాలు అంటాం. వేదంలో నభోమాసం నభస్య మాసం అంటారు, వేదంలో పరిభాష. తర్వాత వచ్చే ఆశ్వీజ కార్తీకాలను మనం ఆశ్వీజ కార్తీకాలు ఉంటాం. వేదంలో ఈషుమాసం ఊర్జమాసం అంటారు. ఇషేత్వోర్జేత్వాయవస్థోపాయవస్థదేవావ సవిత అని యజుర్వేదంలో ఉంటుంది. చాలామంది యజుర్వేదం చదవమంటే ఇదే చదువుతారు. ఇషేత్వోర్జేత్వా, ఇషు అంటే ఆశ్వీజ మాసం, ఊర్జ అంటే కార్తీక మాసం. మార్గశిర పుష్యమాసాలు ఉన్నాయే వాటిని సహమాసం సహస్య మాసాలు అంటారు. మాఘ పాల్గొన మాసాలని తపోమాసం తపస్య మాసం అంటారు. అలాగ చైత్ర వైశాఖాలని మధుమాసం మాధవ మాసం అంటారు. వైశాఖాన్ని మాధవ మాసం అంటారు. ఆ మాధవ మాసానికి పరిపాలకులు ఎవరంటే మహర్షులలో ఒకడైనటువంటి పులహుడు అనే మహర్షి. ఇంకో పరిపాలకుడు దేవర్షులలో ఒకడైన నారదుడు, ద్వాదశాదిత్యుల్లో ఒకడైన అర్యముడు, నాగజాతిలో ఒకడైన కచ్చనీరుడు, యక్షులలో ఒకడైనటువంటి ఓజస్సు, అవోజాహ అంటారు, ఓజస్సు. రాక్షసులలో ఒకడైన వాడు ప్రహేతి. అప్సరసలలో ఒకడైనది పుంజిక స్థల. ఆ పుంజిక స్థల అధినాయకురాలుగా కలిగిన మాసం వైశాఖ మాసంలో హనుమత్ జయంతి ఎందుకు వస్తుంది అంటే పుంజిక స్థల కుమారుడే హనుమంతుడు. అంజనాదేవి యొక్క పూర్వజన్మ పుంజిక స్థల అనే అప్సరస. ఆవిడ ఎందుకు అంజనాదేవిగా పుట్టిందంటే కక్ష మనోవ్యధ. ఆవిడ్ని రావణాసురుడు మానభంగం చేశాడు. అప్సరసగా ఉన్నప్పుడు దేవలోకంలో కనపడితే రావణాసురుడు మానభంగం చేశాడు. ఆవిడికి బలం లేక అబల కాబట్టి ఏం చెయ్యలేకపోయేది. కానీ మళ్ళీ జన్మెత్తేనా నేను చంపుతాను రా